ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన హయాంలో ఏదైతే మనం 17 మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఒక దృక్పథంతో సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అడుగులో అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఒక్కసారి మీరు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే రకంగా గోవాలో, ఛత్తీస్గఢ్లో కూడా పీపీపీ ముఖాంతరం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళాలి, చేయాలి, ఈ ఒక ప్రైవేటైజేషన్ చేయాలి అని వాళ్ళు ముందుకు సాగినప్పుడు అక్కడ ప్రజా వ్యతిరేకత కొనసాగింది. కాబట్టి ముఖ్యమంత్రులు ఆ రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళా పబ్లిక్ సెక్టార్కి తీసుకొని వచ్చిన సంఘటనలు మీరు చూసినారు. ఇదే భారతదేశంలోనే మీరు చూసినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ రోజు కూడా మెడికల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ని ప్రజారంగానికి తెచ్చే ఒక కార్యక్రమం మీరు ఎక్కడ కూడా చేయలేదు. కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ మిడిల్ క్లాసు మళ్ళా అన్ని రంగాల ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పైన వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ రోజు ఆధారంగా పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ప్రతి జిల్లాలో మనం తీసుకొని వస్తే కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఏదన్నా ఒక విపత్తైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఆయన చేసింది చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం. ఈరోజు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు ఏం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, దానికి నా రెట్టింపు చేస్తాను, ఎక్కువగా చేస్తాం. సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమం కానీ మేము రెట్టింపుగా చేస్తామని మీరు ప్రామిస్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఒక్క పెనుగొండ మెడికల్ అంటే ఈరోజు సత్యసాయి జిల్లాలో పెనుగొండ మెడికల్ హాస్పిటల్ ప్లస్ కాలేజ్ ఏదైతే మేము ఉన్నామో ఈ స్లాబ్లో ఎక్కడ కూర్చొని మేము ఎక్కడ నిలుచుకొని మేము మాట్లాడుతున్నామో ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్కి వేసిన స్లాబ్లో ఇది. సో ఇటువంటి మీరందరూ చూస్తున్నారు. ఇంత ప్రోగ్రెస్ ముమ్మరంగా అయితే పని జరిగింది. అయితే సెప్టెంబర్ 3వ తేదీ 2024లో ఎస్సీ గారు ఆదోని మెడికల్ కాలేజ్ అదేవిధంగా పెనుగొండ మెడికల్ కాలేజ్ పని అయితే ఏదైతే ముమ్మరంగా సాగుతా ఉందో దాన్ని స్టాప్ చేయండి అని మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు ఇది చేస్తారు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేసేంత పని మీకు ఎందుకు వచ్చింది? అంటే స్టేట్ బడ్జెట్లో ఏదైతే మీరు కేటాయించినారు దాంట్లో మేము లైన్ బడ్జెట్ అయితే అడగలేదు ఈ మెడికల్ హాస్పిటల్ సంపూర్ణం చేయడానికి. కేవలం 4 to 5% మీరు కేటాయిస్తే ఈ సంపూర్ణంగా ఎక్కడెక్కడ ఇంకా మెడికల్ హాస్పిటల్స్ అనేది మెడికల్ కాలేజెస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి బిల్డప్ ఏరియాలో వచ్చి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మీరు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే కేవలం మీ క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులకు, మీ బెనామీలకు మీరు కట్టుపెట్టాలని చూస్తున్నారు. ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయి, ఇంత పెద్ద హాస్పిటల్స్, టీచింగ్ స్టాఫ్స్ ఎంతమందికి ఈరోజు మనము ఉపయోగపడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అయితేమి, ఏరియా హాస్పిటల్స్ అయితేమి, కమ్యూనిటీ హాస్పిటల్స్ అయితేమి, పిహెచ్సి అయితేమి ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మనం వెళ్ళాం. ఆ రోజు మీరు చూడొచ్చు ఎంత బాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం అనేది కూడా మీరు చూసారు. ఎంతమంది మెడికల్ డాక్టర్స్ని మేము రిక్రూట్ చేసుకున్నామని చూసారు. ఎస్సీ ఏరియాస్లో ఎవరైతే అక్కడ ఎవరు మెడికల్ డాక్టర్స్ మేము వెళ్ళామనే చోటికి ఎక్కువగా మనము శాలరీస్ పెంచి వాళ్ళకు అక్కడ డాక్టర్స్ పోస్ట్ని కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ హాస్పిటల్కి మీరు కట్టబెడితే బీద సాదా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేకుంటుందా, ట్రీట్మెంట్ అందించేకుంటుందా? ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కడ కూడా మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ 68 ఏకర్స్లో పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తూ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా డౌన్ రోడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెడికల్ డాక్టర్స్ కావాలనుకుంటున్నారు. 2500 పోస్ట్ ఈ 17 హాస్పిటల్స్లో మనం కేటాయించి ఇంతమంది డాక్టర్స్ అయ్యే ఒక ప్రసక్తి ఉన్నా కూడా ఈరోజు దాన్ని స్టాప్ చేసి మళ్ళా ఈ ఒక మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అయితే నిజంగా బీద సాదా పిల్లలందరికీ కూడా మెడికల్ ఒక అడ్మిషన్స్ దొరుకుతుందా, వాళ్ళకి మెడికల్ సీట్స్ అనేది ఉంటుందా చెప్పండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సిద్ధం సభలో బిఫోర్ ఎలక్షన్స్ చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పెత్తందారులకు పనిచేస్తారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే బీద సాదా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ మాటని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ఒక సత్యసాయి జిల్లా
దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా సత్యకుమార్ గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా ఆయన మాట్లాడడం లేదు. ఈ ఒక పెనుగొండలో మా దౌర్భాగ్యం ఏంటంటే ఒక బీసీ శాఖ మంత్రి సవితమ్మ ఉంది. ఆమె మొన్న చూపిస్తూ ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె చూపిస్తూ ప్లింత్ బీమ్ అని చూపిస్తూ ఎక్కడ కూడా ఏది జరగలేదు చూడండి అని, డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడింది. ఆ రోజు ఆమె ఓపెన్ ఛాలెంజ్ చెప్పినాం, 2వ ఫ్లోర్ ఉంది ఆడి నుంచి నువ్వు దూకు సవిత, నీకేమన్నా కుట్లు పడితే చేయి కాలు ఫ్రాక్చర్ అయితే మేము కట్టినట్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హాస్పిటల్ కట్టినట్ల, లేదంటే లేదు అని చెప్తే ఈ రోజున ఇంతమంది పెనుగొండ హాస్పిటల్ ఈ ఒక మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్లో మీరు చూస్తున్నారు, ఇంతమంది యూత్స్ స్టూడెంట్స్ విభాగంలో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒక నిరసన కార్యక్రమం అయితే ఇంకా చాలా పెద్ద ఎత్తున మేము తీసుకొని వెళ్తున్నాం. ఒక మాట చెప్పిన వెంటనే, ఒక పిలుపు ఇచ్చిన వెంటనే స్టూడెంట్స్ యూత్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేసుకున్నాం ఈ పెనుగొండలో. సవితమ్మ, నువ్వు ఇక్కడ ఓటేసి గెలిచినావు, లోకల్ అంటావు, నీ లోకలత్వాన్ని నువ్వు కాపాడుకోనాలా అంటే ఖచ్చితంగా ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ పోకుండా ఇది పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలి, లేదంటే నీ రాజకీయ సమాధి ఇటుకిటుగా మేము ఇక్కడ కట్టెకి స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ ప్రోగ్రాంకి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా ఈ యొక్క పీపీపీ విధానంలో ముందుకొచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మళ్ళా ఆ ప్రైవేటైజేషన్ ని రద్దు చేసి పబ్లిక్ సెక్టార్ కి తీసుకుంటామనే ఒక మాటని ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఒక పనికి శ్రీకారం చుట్టామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.